అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చంద్రం గారు రచించిన నిన్నలా మొన్నలా లేదురా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ ఆడవాళ్లను అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉందిరా అన్నాడు వెంకటేశం ఫోన్లో. వాడంతే, ఏ సమయంలో ఏ విషయం గురించి ఎందుకలా స్టేట్మెంట్ ఇస్తాడో ఒక పట్టాన అర్థం కాదు. నసపెట్టక విషయం చెప్పరా అన్నాను చిరాగ్గా. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. నేనన్నదానికి బోలెడంత నేపథ్యం ఉంది. నీకు తీరిగుందంటే చెప్పు. సాయంత్రం ఇంటికి పోతూ క్రాస్ రోడ్లో కాసేపు చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు. తీరికగా మాట్లాడుకునే అవకాశం ఫోన్లోనే ఉంటుందిరా. ఈ ట్రాఫిక్లో ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళు వెళ్ళి నింపాదిగా అరగంట సేపు కబుర్లు చెప్పుకునే తీరికెక్కడిది అన్నాను నిట్టూరుస్తూ. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ మధ్య మా బాబాయ్ గారి అబ్బాయి రోడ్డు మీద ఎదురుపడ్డాడు. ఏరా, ఎలా ఉన్నావని అడిగితే, బాగానే ఉన్నాను, విశేషాలు తర్వాత ఫోన్లో చెబుతాలే అంటూ స్కూటర్ మీద తుర్రుమన్నాడు, గ్రీన్ సిగ్నల్ పడిందని సైగ చేస్తూ. హైదరాబాద్ సిటీలో తెలిసిన మనుషులు కలిసి ముఖాముఖి మాట్లాడుకోవటం తగ్గిపోయి చాలా రోజులే అయిపోయింది. పెళ్లిళ్లకు పేరంటాలకు కూడా ఫోన్లోనే ఇన్విటేషన్లు అందుకునే రోజులొచ్చేశాయి. ఇవన్నీ వెంకటేశంకు తెలియంది కాదు. కాని నాతో కాసేపు గడపాలి అనుకుంటున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అనిపించింది. సరే, సాయంత్రం ఇంటికి వెళ్తూ మీ ఆఫీస్కొస్తాను అన్నాను. ఎప్పటిలానే 5:30కు ఆఫీస్ నుండి బయటపడాలని ఎంత ప్రయత్నించినా 6 గంటలు దాటిపోయింది. పంజాగుట్టలోని మా ఆఫీస్ నుండి అశోక్ నగర్లోని వెంకటేశం ఆఫీస్కు చేరాలంటే కనీసం గంట పడుతుంది. ఈ మధ్య రోడ్డు మీద ట్రాఫిక్నే కాకుండా కూలిపోతున్న ఫ్లైఓవర్లను చూసుకుంటూ ఇటు నేలను అటు నింగిని కూడా గమనిస్తూ పోవాల్సి వస్తోంది. అశోక్ నగర్లోని వెంకటేశం ఆఫీస్కు చేరేసరికి అనుకున్నట్టుగానే 7:30 అయ్యింది. ఇద్దరం కలిసి చిక్కడపల్లిలోనే ఓ హోటల్లో కూర్చున్నాము. అలా తీరికగా వాడితో కబుర్లు చెప్పి కొన్ని నెలలయ్యింది. సిటీలో ఉంటున్నామన్న మాటే కాని మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైపోయింది అన్నాను. కలిసినప్పుడు అలానే అంటావు, కాని మళ్ళీ నీ దర్శనం ఎన్ని రోజులకో, అది నేను పిలవగా వస్తావు అన్నాడు నిష్ఠూరంగా. సరే, విషయం చెప్పు, తొందరగా వెళ్ళాలి, ఇంటి దగ్గర మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాను. ఆడవాళ్లను అర్థం చేసుకోవటంలో నీ సలహా నాకు కావాలరా, అందుకే పిలిచాను అన్నాడు వాడు. నాకు నవ్వు ఆగింది కాదు. ఆడవాళ్లను అర్థం చేసుకోవటంలో నేను సిద్ధహస్తున్నని వాడికి ఎవరు చెప్పారో తెలీదు. అదే ప్రశ్న వాడిని అడిగాను. నీది ప్రేమ వివాహం కదా, అమ్మాయి మనసును అర్థం చేసుకోకపోతే ఎలా ఆమెను ఒప్పించగలిగావు? అలానే మీ ఆఫీసులో మెజారిటీ ఎంప్లాయీస్ ఆడవాళ్లే. నీ బాసు, నీ కింద పనిచేసేవాళ్లు అంతా ఆడవాళ్లనే ఆ మధ్య చెప్పావు. వాళ్ళందరితో ఎలా వేగుతున్నావురా అన్నాడు వాడు. ఇవన్నీ నిజమే, కాని నీకొచ్చిన సమస్య ఏమిటి అన్నాను సర్వర్ తెచ్చిన టీని తాగుతూ. ఆడవాళ్లను అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటోంది. ఇవాళ మధ్యాహ్నం ఆఫీసులో అందరి ముందు అబాసుపాలయ్యాను. మా కొలీగ్ ఒక ఆవిడ నాతో జీవితంలో మాట్లాడనంటూ శపథం కూడా చేసింది అన్నాడు వాడు. అంత ఘోరమైన పొరపాటు కొలీగ్ విషయంలో ఏం చేశాడనే సందేహం వచ్చింది. అదే అడిగితే కాస్త గొంతు సవరించుకొని, మధ్యాహ్నం మా ఆఫీస్లో 7-8 మంది కలిసి లంచ్ చేస్తాము. ఈ మధ్య కొత్తగా కుసుమ అనే ఆవిడ మా ఆఫీస్లో చేరింది. ఆవిడను చూడగానే ఏదో కొత్తగా ప్రత్యేకంగా అనిపించింది. ఏమిటా అని తేరిపారా చూస్తే ఆవిడ నుదుట బొట్టు లేదు, కాలికి మెట్టెలు లేవు, చేతికి గాజులు లేవు, చెవులకు దుద్దులు లేవు. చాలా సింపుల్గా ఉన్న చీర కట్టిన తీరు మాత్రం చాలా పొందికగా గౌరవప్రదంగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం భోజనాల సమయంలో ఆవిడ మా వెంకట సుబ్బయ్య చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. కూరగాయల మార్కెట్ నుండి అన్ని పుచ్చు వంకాయలు తెచ్చాడు అని అంది. వెంటనే నేను ఆవిడతో మాటలు కలపాలనే ఆత్రంతో, అంతే మేడం, పనివాళ్ళని పంపిస్తే అలానే తెస్తారు, తినేది వాళ్లు కాదు కదా, అందుకనే కూరగాయల విషయంలో పనివాళ్ల మీద ఆధారపడకూడదు అన్నాను సానుభూతిని ఒలగబోస్తూ. అంతే, నా మీద ఖయ్యమని లేచింది. ఏయ్ మిస్టర్ వెంకటేశం, ఏం మాట్లాడుతున్నావు? వెంకట సుబ్బయ్య అంటే మా పనివాడు కాదు, నా హస్బెండ్. నేనతన్ని పేరు పెట్టి పిలుస్తాను.
నోరు జాగ్రత్త అని దడదడలాడించేసింది. ఈ రియాక్షన్ నేను అస్సలు ఊహించలేదు. నలుగురిలో భర్తను పేరుతో సంబోధించే ఆడవాళ్లను అప్పటి వరకు నేను చూడలేదు. ఆ తర్వాత నా పక్క సీట్లో ఉండే గోవిందన్ చెప్పాడు, ఆవిడతో పెట్టుకోకు, ఆవిడ ఫెమినిస్టు అని. మా ఆయన అనడానికి ఆవిడకి ఎందుకు నామోషీనో నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ ఆడవాళ్లను ఎలా అర్థం చేసుకోవాలి అన్నాడు అయోమయంగా. ఓస్, ఇంతేనా? దీనికే ఇంత కంగారెందుకు? రేపటి నుండి నువ్వు ఆవిడతో కలిసి లంచ్ చేసే సమయంలో మీ ఆయన ఏం చేస్తారు, మీ ఆయన ఎలా ఉన్నారు అని కాకుండా మిస్టర్ వెంకట సుబ్బయ్య ఏం చేస్తారు, మిస్టర్ వెంకట సుబ్బయ్య ఎలా ఉన్నారు అని అడుగు. అలానే మీ ఆవిడ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా ఆవిడ అని నొక్కి చెప్పకుండా మా పద్మ అంటూ మాట్లాడేశాయి. మనుషుల మధ్య ఉండే సంబంధాన్ని కాకుండా మనిషిని మనిషిగానే గుర్తిస్తున్నామని ఆవిడ సంతోషిస్తుంది. నీలోని స్త్రీవాదిని చూసి సంబరపడుతుంది అని అన్నాను. ఇంత సింపుల్గా వాడి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వాడసలు ఊహించలేదు. అలా మాట్లాడితే ఆవిడ మెచ్చుకుంటుందంటావా అన్నాడు అనుమానంగా. ఢోకా లేదు. స్త్రీలంటే నీకెంతో గౌరవం ఉన్నట్టుగా నటించు. స్త్రీశక్తికి తిరుగులేదని దబాయించు. నేటి స్త్రీ అబల కాదు, సబల అని నొక్కి వక్కానించు. తప్పకుండా ఆవిడ నిన్ను అర్థం చేసుకుని అభిమానిస్తుంది అని చెప్పేశాను. నా సలహాకు వెంకటేశం సంతృప్తి చెందాడు. ఇక నేనింటికి వెళతాను, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి కుర్చీలోంచి లేచాను. ఇంతలో అన్నట్టు విషయం చెప్పడం మరిచాను. మా ఆవిడికి 3వ నెల. కాస్త ఆలస్యంగా ప్రెగ్నెన్సీ రావటంతో డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు అన్నాడు వెంకటేశం. నాకు చాలా సంతోషం కలిగింది. వాడికి పెళ్ళై దాదాపు 6-7 సంవత్సరాలయ్యింది. మంచి శుభవార్త చెప్పావు. మా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. ఇలా ఆఫీస్ విషయాలతో బుర్ర పాడు చేసుకోకుండా తొందరగా ఇంటికి వెళ్ళి తనకు తోడుగా ఉండు అని చెప్పాను. వారం రోజులు గడిచిందో లేదో వెంకటేశం నుండి మళ్లీ ఫోను. ఒరేయ్, నీ సలహా పాటించాను, సక్సెస్. ఇప్పుడు మా కొలీగ్ కుసుమ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. లంచ్ టైంలో తన కూరల్ని నాతో షేర్ చేసుకుంటోంది కూడా. ఆ మధ్య వాళ్ళ ఆయన సారీ మిస్టర్ వెంకట సుబ్బయ్య వస్తే నాకు పరిచయం కూడా చేసింది అన్నాడు. వెరీ గుడ్ అన్నాను. కానీ ఈ నాంచుడు ధోరణికి వీడు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతాడో. విషయం చెప్పరా అన్నాను చిరాగ్గా. మళ్ళీ సాయంత్రం ఓసారి మనం కలవాలిరా, నీతో కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు. నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాను విసుగ్గా. ప్లీజ్ ప్లీజ్ రా, అలా అనకు. నువ్వు ఏదో ఒక సలహా చెబితే నేను సమస్యలోంచి ఇట్టే గట్టెక్కేస్తున్నాను అన్నాడు అభ్యర్థనగా. ఎప్పటిలానే చిక్కడపల్లిలోని హోటల్లోనే ఆ సాయంత్రము కలిశాము. వేడివేడి కాఫీ తాగుతుంటే వెంకటేశం తన కొత్త సమస్యను ఏకరవు పెట్టడానికి నీళ్లు నములుతున్నాడు. చెప్పరా, ఇప్పుడేం సమస్య వచ్చింది? ఈసారి సమస్య ఇంట్లోనే వచ్చిందిరా అన్నాడు. ఏమైంది అన్నాను ఆసక్తిగా. మా ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని ఉద్యోగం కూడా మాన్పించాను. ఇంతకాలం పిల్లల్లేని మా ఇల్లు ఇక పసిబిడ్డలతో కలకల్లాడిపోతుందని ఎంతో సంతోషించాము. 9 నెలల తర్వాత వచ్చే పసిబిడ్డ సంగతేమో కాని మా ఆవిడ ఇప్పుడు చిన్నపిల్ల అయిపోయింది. డాక్టర్లు నించోవద్దన్నారని వంటగదిలోకి రావటమే మానేసింది. ఇల్లు తుడిచి అంట్లుతో మే పనమ్మాయితో వంట చేయిస్తానంటే ఒప్పుకోదు. హోటల్ నుండి క్యారేజీ తెప్పిస్తానంటే ససేమిరా అంటుంది. మా దగ్గరకొచ్చి సాయం చేసే దగ్గరి బంధువులు లేరు. ఎలా చచ్చేది అన్నాడు ఆవేశంగా. నిజమే, పెద్ద సమస్యే అన్నాను. దానికి తోడు ఆ బుడ్డి రాకాసి ఏమందో తెలుసా అన్నాడు. ఆ రాకాసెవరు అన్నాను ఆశ్చర్యంగా. అదే మా పక్కింటి కాత్యాయని గారి కూతురు. నిండా 6 ఏళ్లుండవు. అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది అన్నాడు. ఏం జరిగిందిరా అన్నాను. మొన్నొక రోజు పొద్దున్నే నేను పేపర్ చదువుతుంటే మా ఇంటికొచ్చింది. పుట్టినరోజని చాక్లెట్ ఇచ్చింది. మీ ఆంటీ లోపలుంది, అక్కడికెళ్ళి చాక్లెట్ ఇవ్వని చెప్పాను. మా ఆవిడ పడుకొని ఉండటం చూసి ఏంటాంటీ పడుకున్నావు అని అడిగింది. మా ఇంటికి చిన్న బాబొస్తాడు, అందుకని డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు అంది మా ఆవిడ. మరి మీరు రెస్ట్ తీసుకుంటే భోజనం ఎలా అని అడిగింది. మీ అంకుల్తో చేయిస్తాను అంది. అంకుల్ వంట చేస్తారా
అని అది ఆశ్చర్యపోయింది. 5-6 ఏళ్లుగా నేను వంట చేస్తే ఆయన శుభ్రంగా తిన్నారు కదా, మరి నాకు ఓ 6 నెలలు ఆయన వండి పట్టలేరా అంది మా ఆవిడ. అంతే. ఆ బుడ్డి రాకాసి, శభాష్ ఆంటీ, కరెక్ట్గా చెప్పారు, నిజమే, అంకుల్తోనే వంట చేయించండి అని నా కళ్ల ముందే షేక్ హ్యాండ్ ఇచ్చింది. దాని అభినందన చూస్తే నా బుర్ర తిరిగిపోయింది. దాంతో కోపమొచ్చి ఆ బుడ్డిదానితో, మగవాళ్లు ఉద్యోగం చేయాలి, ఆడవాళ్లు వంట చేయాలి, మరి నన్ను వంట చేయమంటం కరెక్టా అని అడిగాను. మరి మొన్నటి వరకు ఆంటీ కూడా ఉద్యోగం చేసింది కదా అంకుల్ అని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేసింది. నేను షాక్ అయ్యాను. ఆ మధ్య నా కొలీగే ఫెమినిస్ట్ అనుకున్నాను. కాని ఇదిగో ఇవాళ ఇంట్లోనే నా భార్య రూపంలో మరో ఫెమినిస్ట్ కనిపించింది. దానికి సపోర్టుగా మా పక్కింటి ఈ బుడ్డ రాకాసి రాబోయే తరాల ఫెమినిస్ట్గా తయారవుతోంది. చెప్పుకుంటే సిగ్గుచేటు కాని ఇప్పుడు వంటగదిలో గరిటె తిప్పే బాధ్యత నాకే పడిందిరా. చేతనేనట్టుగా చేసి మా ఆవిడకు పెడుతున్నాను. అయినా మా ఆవిడకు తృప్తి లేదు. ఇది సరిగా లేదు, అది సరిగా లేదు అంటుంది. ఇందులో కారం తగ్గింది, అందులో ఉప్పు ఎక్కువైందంటూ ఒకటే నస. నా సమస్యకు పరిష్కారం ఏమిటి అన్నాడు వాడు బాధగా. బహుశా ఆ క్షణాన వెంకటేశంకు ఇంతకాలం భార్య వండి పెడుతుంటే తాను పెట్టిన వంకలు గుర్తొచ్చి ఉండకపోవచ్చు. వాడి సమస్యకు పరిష్కారం ఏం చెప్పాలని ఒక క్షణం ఆలోచించాను. అదేమిట్రా, ఏ సమస్యకైనా చిటికలో పరిష్కారం చెబుతూ ఉంటావు, ఈ విషయంలో ఎంత ఆలోచిస్తున్నావేమిటి అన్నాడు వాడు. ఓ నిమిషం మౌనం వహించి తర్వాత గొంతు సవరించుకొని, ఏ సమస్య ఎదురైనా మనం ఎప్పుడూ మనవైపు నుండే ఆలోచిస్తూ ఉంటాము. అసలు ఆ సమస్య ఎవరివైపు నుండి వచ్చింది, అలాంటి సమస్య రావటానికి కారణమేమిటి అని లోతుగా ఆలోచించము. మొన్న మీ కొలీగ్ అలా ప్రవర్తించినా, నిన్న మీ ఆవిడ అంతలా సూటిగా మాట్లాడినా నీకు బాధ కలిగింది. నిజానికి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ల మనసుల్లో అణిగి ఉన్న బాధంతా ఇప్పుడు ఈ సమయంలో ఇలా బయటకొచ్చిందేమో అనిపిస్తోంది నాకు. వాళ్ల వైపు నుండి ఆలోచిస్తే వారి ప్రవర్తనలో ఏమాత్రం తప్పులేదు. మన ముందు తరంలో మాదిరి ఇవాళ చాలామంది వివాహితలు ఎవరి మీద ఆధారపడి ఉండటం లేదు. కుటుంబపరమైన బాధ్యతల్ని నెరవేర్చుతూనే మరోవైపు ఆర్థికంగానూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అటువంటి వాళ్లు మాకు మీతో పాటు సమాన గౌరవం ఇవ్వండి అని అడగటంలో తప్పులేదు. ప్రస్తుతం వాళ్లు కేవలం కోరుతున్నారు. మనం గనక వాళ్ల కోరికను గౌరవించకపోతే, ఇదిగో నువ్విందాక చెప్పిన బుడ్డరాకాసి పెరిగి పెద్దయితే కాలర్ పట్టుకొని డిమాండ్ చేస్తుంది. ఆడవాళ్లను అర్థం చేసుకోకపోవటం అన్నది మన బుర్రలో ఉన్న సమస్య తప్పితే వేరే ఏమీ కాదు అన్నాను. నా ఈ చిన్నపాటి ఉపన్యాసం పూర్తి చేసిన వెంటనే మెరుపులాంటి ఆలోచన ఒకటే వచ్చింది. ఠకాలును నా బ్యాగులోంచి మాలతీ చందూర్ వంటలు, పిండి వంటల పుస్తకం తీసి వాడి చేతిలో పెట్టాను. హఠాత్తుగా చేతిలోకొచ్చిన ఆ పుస్తకాన్ని చూసి వాడు విస్తుపోయాడు. ఇదేమిటి అన్నాడు. నీకు చెప్పకూడదు కాని గత 10 రోజులుగా నేను ఆ సమస్యలో చిక్కుకున్నాను. మీతో సమానంగా ఉద్యోగం చేసే నేనే 2 పూటలా వంటెందుకు చేయాలి, రాత్రిపూట మీరే చేయండి అని మా ఆవిడ ఆర్డర్ వేసింది. ఆవిడ చెప్పిన దాంట్లోనూ కూడా నాకు న్యాయం కనిపించింది. అందుకనే 10 రోజులుగా ఆఫీస్ కాగానే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి వంట డ్యూటీ చేపట్టేస్తున్నాను. అందులోనూ సంపూర్ణత సంపాదించాలనే దీన్ని కొనుక్కు తీసుకెళ్తున్నాను. నువ్వు ఇక మీదట మీ ఆవిడకు నచ్చేలా వంటలు చేసేయ్ అని వాడి భుజం తట్టి హడావిడిగా బయలుదేరాను. కోఠీకి పోయి మరో వంటల పుస్తకం కొనుక్కోవాలి కదా మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.